తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ స్తూపం వద్ద మండల యాదవ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుట్టి అమరుడయ్యాడని, ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, తొలి తెలంగాణ అమరుడు, సాయుధ పోరాటంలో నేలకొరిగిన తొలి రక్తపు చుక్క దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ గౌరవేణి నారాయణరావు, ప్రజాబంధు పార్టీ జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం యాదవ్, నాయకులు గోగులింగం యాదవ్, పెద్దవేణి వెంకట యాదవ్, దోమకొండ కృష్ణకాంత్ యాదవ్, గొడుగు దేవయ్య యాదవ్, ఆగతి రాజు యాదవ్, భూమి మల్లేశం యాదవ్, గుడికాడి శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మంచి ఎల్గరాదు దొడ్డి కొమరయ్య దొడ్డి కొమరయ్య ఆశయాలను దొడ్డి కొమరయ్య తొలి తెలంగాణ అమరవీరుడు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో మరి దేశముఖులు జమీందారులకు వ్యతిరేకంగా పోరాడి మరి బలైన మొదటి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 78వ జయంతి వర్ధంతి సందర్భంగా మరి ఇష్నూరు గడి అంటే మరి ఇప్పటి జనగామ జిల్లా పాలకుర్తిలో ఆ రోజుల్లో మరి తెలంగాణ సాయుధ పోరాటం అనేది మనందరికి తెలిసిన విషయమే. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి మరి ఆ రోజుల్లో ప్రజలను ఎంతో పీడించి ఈ దేశముఖులు కానీ ఈ జమీందారు వ్యవస్థలో మరి ప్రజలను పీడించి మనకు అప్పటికి స్వాతంత్రం వచ్చినా కూడా 1947లో స్వాతంత్రం వచ్చినా కూడా మనకు స్వతంత్రం అప్పటికి రాలేదు, ఇంకా నిజాం పరిపాలన ఉండేది. కాబట్టి అప్పుడు దొడ్డి కొమరయ్య కానీ చాకల ఐలమ్మ కానీ మరి 1946లోనే వారికి వ్యతిరేకంగా పోరాడి మరి అమరులైన దొడ్డి కొమరయ్య మరి వారికి జోహార్ జోహార్. అమర వీరుడు దొడ్డి కొమరయ్య గారి 78వ వర్ధంతి సందర్భంగా మా మండల యాదవ్ సోదరులందరూ వచ్చి వారికి స్మరించుకోవడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది. నేడు తెలంగాణ వచ్చింది. ఈ రోజు కంటే ముందు ఆనాడే ఆ రోజుల్లో మన దొడ్డి కొమరయ్య గారు తెలంగాణ కోసం, తెలంగాణ స్వతంత్ర ఉద్యమం కోసం ఆనాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా మన తెలంగాణకు స్వతంత్రం రాలేదు. ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో నాడు అమరుల్లో మొట్టమొదటి వ్యక్తిగా కూడా గుర్తించబడే వ్యక్తి మన దొడ్డి కొమరయ్య యాదవ్. అతన్ని 78వ వర్ధంతి ఈరోజు మండల పక్షాన చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు యాదవ్ సోదరులందరికీ కూడా. జై తెలంగాణ.